వినపడుతుంది సార్. ఇప్పుడు మాట్లాడండి బాగుందా? మాట్లాడండి. సార్ నమస్కారం సార్. అలాగే ప్యానల్ సభ్యులందరికీ 99 వీక్షకులందరూ కూడా నమస్కారం సార్. ఈ రోజు కృష్ణాంజనేయులు గారు ఎంత జుగుప్సాకరంగా మాట్లాడుతా ఉన్నారంటే 28 సార్లు జగన్మోహన్ రెడ్డి ఎవరు నీ అన్న నీ తమ్ముడా? జగన్మోహన్ రెడ్డి ఏంది 28 సార్లు మాట్లాడతావా? నువ్వు మాట్లాడినటువంటి 10 నిమిషాల డిబేట్ లో కృష్ణాంజనేయులు గారు అని మిమ్మల్ని గౌరవం పిలుస్తున్నావు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా అనలేమా? చాలా ఇబ్బందికరంగా ఉంది. మాట్లాడినంత సేపు ఓపిక పట్టి మధ్యలోనే మళ్ళీ టచ్ చేద్దామని వర్మ గారు మధ్యలో ఇంటరప్ట్ అవుతారు ఎందుకంటారని ఆగారు. కానీ సరే, ఏది ఏమైనప్పటికీ మీ విఘ్నత, మీ చదువు, మీదంతా మరి ఎక్కడుందో నాకు తెలియదు. కానీ ఇంకొకసారి అలా మాట్లాడుకుంటుంటే గౌరవంగా ఉండదని చెప్పేసి చెప్తా ఉన్నాం సార్. అలాగే టీడీపీ వాళ్ళు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉన్నదని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐసీయూలో ఉందా? నడి రోడ్డు మీద బ్రహ్మాండంగా ప్రజల మధ్య తిరుగుతుందా అనేది ప్రజలకు తెలుసు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మిమ్మల్ని ఒక పక్క భుజాన పవన్ కళ్యాణ్, ఒక పక్క బీజేపీ వెనకాల మిషన్లు అన్ని కలిపితే తప్పితే మీరు ప్రతి నిమిషం ఐసీయూలోకి వెళ్ళిపోతారు. మీ సబ్కేందో ఐసీయూకి తెలుసు, మీ సబ్కేందో ప్రజలందరికీ తెలుసు. కానీ ఏదో ఒకటి మాట్లాడాలి కదా, అవకాశం వచ్చింది, దానికోసం మాట్లాడాలి. దాన్ని మాట్లాడేటప్పుడు ఐసీయూ అంట, లేకపోతే ఇంకోటి అంట. ఇందాక కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇదంతా కూడా ఫేక్ సర్వేలో లేకపోతే ఆయన భాషలో ఆయన మాట్లాడటం జరిగింది. ఏం సార్ సర్వే? వివరంగా చదవండి, చూడండి. ఎక్కడెక్కడ వాళ్ళు సర్వేలు చేశారు, వాళ్ళు 100 మంది ప్రజల్లోకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామన్నారు. వాస్తవమా కాదా? మనం మాట్లాడే వరకు మనం మాట్లాడవచ్చు. కానీ ఒక్క సెకండ్ తోటి అది నేనైతే నమ్మనండి అనగానే కృష్ణాంజనేయులు గారు నమ్మంగానే ముఖ్యమంత్రులు అయిపోయినట్టు, నమ్మకపోతే ఆగిపోయినట్టు కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఈ సర్వేలు ఎందుకండి అని చెప్పేసి మాట్లాడుతూ ఎప్పుడో 4.5 ఏళ్ల తర్వాత అంటే యూనిట్ టెస్టులు, మనకి ఆఫర్లీలు ఇవన్నీ ఎందుకు పెడతారు సార్? పిల్లలందరూ కూడా ఎలా చదువుకున్నారు ఏంటి అనేది, ఎక్కడెక్కడ ర్యాంకులు వస్తున్నాయి, ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి పెడతారు. ఆ మాత్రం కూడా సర్వే 1-2.5 సంవత్సరాల తర్వాత ఒక సర్వే వస్తే ఆ సర్వేను కూడా మంచి స్వాగతించారు. వాట్ ఎవర్ ఇట్, ప్రభుత్వానికి చెప్పండి, అయ్యా మీ పరిస్థితి ఇలా ఉందంట, ఈ సర్వే వచ్చింది, బాగు చేసుకునే అవకాశం ఉంది, బాగు చేసుకోమని చెప్పేసి చెప్పాలా? లేకపోతే ఇదంతా వేస్ట్, ఇదంతా ఫేక్ అని చెప్పేసి మాట్లాడతారా? ఏమో ఇవాళ కృష్ణాంజనేయులు గారు మాత్రం బాగా ఇంకా మళ్ళీ నేను మాట్లాడితే ఎల్లో చేయడను, ఎవరు మాట్లాడాలి ఇవన్నీ మాట్లాడి కృష్ణాంజనేయులు గారిని మాట్లాడటం అయితే నాకు ఇష్టం లేదు. అలాగే ఇందాక జోగి రమేష్ గారి కుటుంబానికి సంబంధించినటువంటి అది మాట్లాడతాం అండి. ఇది అయిపోయి మాట్లాడతాం. ఇది అయిపోయిందా? ఈ ఎపిసోడ్ అయిపోతే అది కూడా మాట్లాడదాం. కృష్ణవేణి గారు నమస్తే అండి. ఏం జరుగుతుంది? ఏవో సర్వేలట, జగన్మోహన్ రెడ్డి గారు 29లో సీఎం చేయడానికి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారట. మీరేమో దాన్ని పట్టించుకోకుండా ఏమీ లేదు, ఏమీ ఉండదు అని మీరు మాట్లాడుతున్నారు. మీలో ఏవో లోకలు ఉన్నాయట. నిజమా ఇవన్నీ? గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందండి? సార్ వర్మ గారు, మీకు అలాగే 99 వీక్షకులకి మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే సార్. మాకు లోకలకులు ఏంటి సార్? మాకు జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి కూటమిలో గెలిచాము. అది కూడా మా జనసేనకి 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. ఇంకా విషయం ఏంటంటే కూటమిలో లోకలకులు ఉన్నాయని చూపించడం